అనేది దేవునికి మనకి ఇచ్చే సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మన సోదరులు అర్సుల్ బాడన్ గారు ఆయన కలిగిన ఆ పరిస్థితులు బట్టి ఆలోచించినట్లయితే ఆయన క్రీస్తు యొక్క పిలుపుని అందుకొని పరదేశికి చేరేవాలని సూచిస్తున్నాం. ఆ సందర్భంగా యాంజల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లంకిన్లో ఉన్న సంఘానికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మా మధ్యకి 2023 సంవత్సరంలో వచ్చి మాకు పరిచయం అయ్యారు. అర్సుల్ బాడన్ గారు ఆయన 2024లో మాకు చర్చ్ బిల్డింగ్ నిర్మాణం కొరకు సహకరించారు. అదే కాకుండా ఆయన మా పట్ల ఎంతో అపారమైన ప్రేమ చూపించి స్టీల్ సిటీ క్రీస్తు సంఘంకి ఒక ఫ్యామిలీలాగా మమ్మల్ని ప్రేమించారు. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఆత్మీయులు కూడా వాక్యించారు, ప్రోత్సహించారు. ఎలాగంటే మరి ఉమెన్స్ క్లాసు సోదరులు మనల్ని తీసుకొచ్చి ఉమెన్స్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు. అలాగే మెన్స్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు. అలాగే యూత్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు. అలాగే చిల్డ్రన్స్ క్లాస్ కూడా కండక్ట్ చేసి చిల్డ్రన్స్ లాగా యూత్తో యూత్ లాగా అలాగే ఉమెన్స్తో కలిసి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అలాగా ఆయన మాతో ఎంతో సరదాగా వాక్యం అది మనసుకు హత్తుకున్న రీతిగా తను చెప్తూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. అదే కాకుండా ఆయన మా యొక్క ఆసక్తిని బట్టి మాకున్న విశ్వాసాన్ని బట్టి మాకున్న ఐక్యతను గ్రహించి ఆయన మా చర్చ్ బిల్డింగ్ కాకుండా అనేక స్థలాల్లో చర్చ్ బిల్డింగ్ కట్టించడానికి మాకు బాధ్యత అప్పగించారు. మేము నమ్మకంగా చేయడానికి ముందుకు వచ్చాం. అయితే మాకు అర్సుల్ గారికి మరి కలపడానికి అంటే పరిచయం చేయడానికి మరి జంగారెడ్డిగూడెం క్రీస్తు సంఘం పి నాగభూషణ్ గారు మాకు ఆయన పరిచయం చేయడం జరిగింది. అది మొదలుకొని మా మధ్యకి అనేక సంవత్సరాలు వచ్చి 10-15 ఇతర గ్రామాల్లో విలేజ్లో ఉన్న క్రీస్తు సంఘానికి బిల్డింగ్ సహకారం అందించారు. ఆయన వస్తూ ఆయనతో పాటు బ్రదర్స్ సాల్మన్ రాజు గారు చీపురుపల్లి వారు కూడా మాకు వచ్చి చక్కని సందేహాలు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలియపరిచి ఉండేవారు. I really thank God for giving us this opportunity. We are deeply saddened by the loss of our close brother Asher Badan. It was very shocking for us to hear the news of demise of brother Asher Badan. He has been a great person for us. He has been inspiration for us. He was very animated, very energetic, and used to play with kids, children, and the kids now has become youth. Youth now has become men, and men has become now old. I think it's a deep loss for every member of this church. We extend our deepest sympathies behalf of our Church of Christ, Nalavanpalam, to Folk Arkansas Church of Christ and Angelina Church of Christ from Austin, Texas, USA. I really thank Churches of Christ in USA have supported a lot in increasing numbers in our church. They help financially and also help in developing our spirituality. We had introduction of Asher Badan in the year 2003. Since then, we have good relationship with all our brothers in our church. He arranged and organized a lot of meetings.
where lots of members, church members, gathered here for worship as well as meetings, and has given a very good messages, very inspirational messages, and he was upright about the messages about God and Lord Jesus Christ. He has been a great person, and it's very difficult to describe his good personality. We really saddened by his demise.